గా ఎస్బీఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష. కోరం కనకయ్య. అత్యంత ఘనంగా రామ్దేవ్ బాబా విగ్రహ శోభయాత్ర. భక్తి పారవశ్యంలో భక్తులు. వారం పాటు భగవద్గీత పారాయణం, విగ్రహ ప్రతిష్టకు భారీ ఏర్పాట్లు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో గత కొన్ని రోజులుగా న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరం వద్ద ఐఎఫ్టియు జిల్లా నాయకులు బి రమేష్, ఏపూరి వీరభద్రం పాల్గొని మాట్లాడారు. ఇదే కార్యక్రమానికి ధర్నా శిబిరం వద్ద కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన 20 మంది విద్యార్థులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 2001లో అప్పట్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 3 ట్రైబల్స్ 63 హెక్టార్లు చెందిన వాళ్ళు 3 ట్రైబల్స్ కి ఈ అవకాశం మైన్స్ తీయడానికి అవకాశం ఇచ్చింది. కానీ అది కొన్ని కారణం వల్ల అయిపోయింది అనుకుంటా. ఎవరు దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇలా తీసుకునే వాళ్ళు ఉండాలి, కానీ తీసుకోకుండా ఇలా మన ప్రజల్ని భయపట్టిస్తూ ఇలా కూర్చొని దీక్షలు చేపట్టే పనిలో ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మన తెలంగాణలో కానీ తెలంగాణ వస్తుంది, త్వరలో రాబోతుంది, వచ్చింది కూడా అనేది చాలా తీర్చి మన ప్రభుత్వం ఎన్నో చెప్పింది. కానీ ఇలా కాకుండా ముఖ్యంగా ఎక్కడైతే మన డెవలప్ అయ్యే స్థానాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చెంది అక్కడున్న చుట్టుపక్కల నిరుద్యోగాన్ని తొలగించి ఉన్న నిరుపేదలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తూ ఉంటే చాలా అభివృద్ధి చెందకుండా ఉన్నాయి. ఈ కర్మాగారం పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుందని, మాలాంటి విద్యార్థులు ఎందరో ఉపాధి లేకుండా ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఉపాధి కలుగుతుందని. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, కానీ ఉక్కుకు ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు టెక్నాలజీ పెరిగి మనం ఏ వాహనం వాడాలన్నా దానికి ఉక్కు అవసరం. మనం ఏ రహదారులు నిర్మించుకొని బ్రిడ్జిలు కట్టాలన్నా ఉక్కు లేకపోతే అది జరిగేటటువంటిది కాదు. మనం బిల్డింగ్లు కట్టుకోవాలన్నా, మరొకటి చేయాలన్నా, కాలు పెట్టాలన్నా ఈరోజు స్టీల్ అవసరం అనేటటువంటిది జీవిత అవసరం అయిపోయింది. ఈరోజు బంగారం కానీ మరొకటి కానీ ఈరోజు ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాల్లో ఏది లేకపోయినా దానికి ప్రత్యామ్నాయం ఉంది, కానీ ఇనుముకు స్టీల్కు ప్రత్యామ్నాయం లేదు. అందుకని అట్లాంటి విలువైనటువంటి ఇనుప ఖనిజాన్ని ఎవరికి పడితే వాళ్ళకి అప్పనంగా దోచిపెట్టేటటువంటి వైఖరిని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఒక దళారీ స్వభావం కలిగినటువంటి పాలక వర్గాలు ఈరోజు అది ఎవరో ఒక ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే ఆయనకు దారాదత్తం చేయడం లేదు. గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినటువంటి బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో ఓపులాపురం గనులను అప్పచెప్పింది మనం చూసాం. ఆమోద కంపెనీకి బయ్యారంలో మరి 3 ప్రాంతాల్లో ఇంతకుముందు మహేష్ చెప్పినట్టు 60 ఎకరాల్లో లీజ్ ఇస్తే వాళ్ళు బయ్యారం గుట్టతో సహా అవకాశం ఉన్న మేరకు వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని అప్పనంగా తీసుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని వసతుల్ని అవకాశాలని కల్పిస్తాము. మరి ఈరోజు ఇనుము అయిపోతే ఇదేదో నీళ్లు కాదు, తీస్తూ ఉంటే ఊరడానికి ఒక్కసారి అయిపోతే ఇక దొరకదు. మరి 25 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ఇనుప ఖనిజ సంపద అయిపోతే ఆ తర్వాత వాహనాలు, బిల్డింగులు, రహదారులు, జనజీవనం ఎట్లా నడుస్తుంది? ఈరోజు మనకంటే ఎక్కువ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నటువంటి చైనా ప్రభుత్వం దాని మీద బ్యాన్ పెట్టి భారతదేశం నుంచి ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటుంది. దాన్ని చూసైనా ఈ ప్రభుత్వాలు జ్ఞానోదయం కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిదేమీ లేదు. పైగా ఇస్తున్నటువంటి ప్రైవేట్ వాళ్ళకి, ఆ ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని తీసుకొని విదేశాలకు అమ్ముకుంటారు లాభాలకి. ప్రభుత్వాన్ని శాసించేటటువంటి స్థాయికి ఎదుగుతా ఉన్నారు. అది గాలి జనార్దన్ రెడ్డి ఉదంతమే మనకొక తిరుగులేని ఉదాహరణగా అది ఉన్నది.
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల పరిధిలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరం కనకయ్య, లక్కినేని సురేందర్, మూల మధుకర్ రెడ్డి, మడతా వెంకటగౌడ్లు పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, పార్టీ శ్రేణులు, నాయకులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో తాటి భిక్షం, చీమల శ్రీను, బాను శ్రీను, ఏనుగుల ఐలయ్య, బోడా మంగిలాల్, బోడా రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 70-80 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి లబ్ధిదారులు కానీ, లేకపోతే పార్టీకి పనిచేసేటువంటి కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలని మరి వివరించాల్సిన బాధ్యత మరి మనందరి మీద ఉంది. మీరు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి మన గ్రామమే కాకుండా పక్క గ్రామంలో తిరిగి పెద్దలు రామిరెడ్డి వెంకరెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు, అలాగే పెద్దలు బలరాం నాయక్ గారు, కేంద్ర మంత్రివర్యులు, వారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెచ్చిన ఘనత వారిదే. మనకున్న పొరపాటు ఏంటంటే సంక్షేమ ఫలాలను తీసుకురావడం మన పార్టీ జనంలో చెప్పలేకపోవడం కూడా మన పొరపాటు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తూ, ఈ జరిగేటువంటి ఎన్నికల్లో ఈ పథకాలన్నీ ఇంటింటా గ్రామ గ్రామాన తీసుకుపోయి మరి అయ్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. మొన్నటికి మొన్ననే బంగారు తల్లి పేరు గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాకనే మొన్నటికి మొన్ననే బంగారు తల్లి పేరుతో ఏ ఇంటి ఆడబిడ్డ పుట్టినా కూడా మరి వారి పేరు నమోదు చేసి మరి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించుకొని 2,500 రూపాయలు వేసే కార్యక్రమం కూడా చేపట్టింది. అలాగే ఇందిరమ్మ కళలో అదొక భాగం. ఈ ఇందిరమ్మ కళల పేరుతో ఏజెన్సీలో గిరిజన ప్రాంతంలో మరి ఎస్సీ ఎస్టీలు జీవిస్తున్నారు. వారిని పట్టించుకునే నాదుడు లేదు. వారికి వచ్చినటువంటి డబ్బులు, ఏజెన్సీకి వచ్చిన పైసల్ని మరి ఇతరత్రాకి వాడే కార్యక్రమం చేస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి దీనికి చట్టబద్ధత తీసుకొచ్చి మరి వాటిని కూడా ఆ రూపాయల వాళ్ళకున్న బడికి కానీ, అలాగే మంచినీటికి కానీ, విద్యకు, వైద్యానికి పెట్టే కార్యక్రమం కూడా మరి చట్టం చేసిన ఘనత ఒక ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని, అలాగే అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా కార్యకర్తలు కష్టపడి మరి ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నేను, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ నియోజకవర్గంలో పనిచేసే విధంగా వాళ్ళ ఉత్తేజపరుస్తూ 20వ తారీఖున ఇల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అన్ని ప్రాంతాల నుంచి సుమారు 5,000 నుంచి 6,000 మంది కార్యకర్తలు సమీకరించి పార్టీ పూర్వవైభవాన్ని తీసుకురావడం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనకయ్య గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోయే సందర్భంలో అంతటి పోరాటాన్ని చేసి ఎంతోమంది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వారి ప్రాణాలను త్యాగం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నటువంటి తెలంగాణ దేవత సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్న తరుణంలో ఈ ప్రాంత ప్రజలు వారి బాధ్యతగా మీ ద్వారా మేము ప్రజల్ని అప్పీల్ చేసేది ఏంటంటే శ్రీ శ్రీ శ్రీనివాస
పిల్లల హాస్పిటల్ 25 సంవత్సరాలు వైద్య రంగంలో అనుభవం కలిగిన ఏ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన హాస్పిటల్ శ్రీ శ్రీ శ్రీనివాస హాస్పిటల్. హైదరాబాద్ సిగ్మా హాస్పిటల్లో పనిచేసి విశేష అనుభవం గడించిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మోతీలాల్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ నీలోఫర్ గారు. ఇల్లందు డివిజన్ లోనే ప్రప్రథమంగా ఇప్పుడు ఆర్సిఎం చర్చి ఎదురుగా గల శ్రీ శ్రీ శ్రీనివాస పిల్లల హాస్పిటల్ నందు వైద్య సేవలందించుటకు విచ్చేసి ఉన్నారు. మా హాస్పిటల్ నందు అత్యాధునిక పరికరాలతో ఇంక్యుబేటర్, నెబ్యులైజర్, డబుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, గ్లూకోమీటర్, సిరంజి పంప్ మొదలగు పరికరములు కలవు. ప్రతిరోజు పోలియో డ్రాప్స్, పీపీటీ ఉచితంగా ఇవ్వబడును. వికలాంగులైన పిల్లలకు ఉచితంగా వైద్యం చేయబడును. అన్ని రకాల వ్యాక్సిన్స్ ఇవ్వబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. న్యూమోనియా, ఫిట్స్, హై ఫీవర్, కామెర్లు, ఉమ్మనీరు మరియు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీ శ్రీ శ్రీనివాస పిల్లల హాస్పిటల్, ఆర్సిఎం చర్చి ఎదురుగా, ఇల్లందు. సెల్ 9989191857. శ్రీ శ్రీ శ్రీనివాస పిల్లల హాస్పిటల్. ఇల్లందు పట్టణంలో శ్రీ బాలాజీ రామ మందిరంలో ఈ నెల 9న విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆదివారం నుండి 7 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మురళీధర్ బటోడా తెలిపారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా విగ్రహాన్ని గుర్రపు రథంపై పట్టణంలో పలు వీధుల గుండా శోభయాత్రలు నిర్వహించారు. రామ్దేవ్ బాబా భక్తులు, మార్వాడి కుటుంబాలు శోభయాత్రలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కళాసి బస్తీ బాలాజీ రామ మందిరంలో నూతనంగా నిర్మించిన రామ్దేవ్ బాబా ఆలయంలో ఈ నెల 9న విగ్రహ ప్రతిష్ఠ జరుగునని, ఈ వారం రోజుల పాటు ఆలయంలో భగవద్గీత పారాయణం జరుగునని, విగ్రహ ప్రతిష్ఠ రోజున పూలు చల్లే కార్యక్రమానికై ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేయనున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
करते हैं, लेकिन तो मुझे विश्वास है कि पहले तो खेती का अनाज आता था तो एक समय भोजन के तो 24 घंटे की फुर्सत। अब आज दिन में 4 बार जिम्मे तो भी फिर दूसरे दिन खाना पड़ता है। सुबह उठते ही चाय हो गई, दूध केला हो गया, फिर नाश्ता हो गया 8 बजे, फिर ब्रेकफास्ट हो गया, 12 बजे भोजन, 2 घंटे आराम, फिर 2 बजे चाय दूध, फिर शाम में नाश्ता, फिर रात को खाना, 12 बजे सो जाना। अब बताओ कितना खाएंगे तो शरीर कहाँ से अच्छा रहेगा। तो बिगड़ भगवान के शरणागति के जीव का उद्धार नहीं होता, जीव का कल्याण नहीं होता है। तो खान पीन पे, रहन सहन पे संयम बढ़ता है। आहार निद्रा भय भेद उन्नयन, विद्यार्थी के लक्षण बताए गए हैं। तामसी भोजन करेंगे क्रोध आएगा, ज्यादा बासी भोजन करेंगे, ठंडी चीजों का सेवन करेंगे तो शरीर सुस्त होगा, आलसी आएंगे। इसलिए भगवान बहुत अच्छे कलयुग हो गया ना, इसलिए क्या करते हैं कि फ्रिज की व्यवस्था बना दिए, 4 दिन तक सब्जी पड़ी रखो बस। तो माताओं को तकलीफ नहीं होती, रोज उस काम माता पूरी करेंगी, 12 बजे उठेगी तो क्या क्या करेंगे वो लोग, बच्चों को नहलाना धुलाना, स्कूल भेजना, ड्रेस पहनाना, फिर कोई सहेली आ गई, कोई दोस्तानी आ गई, तो बातों में समय होना ना, तो फ्रिज में बना के डाल दो। और फिर एक गर्म करने का और आ गया तो ठंडे को निकाल के गर्म करो, ताजा ताजा रख दो उसके पे। इसलिए जैसा अन्न खाते हैं वैसा मन हो जाता है, जैसा देखते वैसी दृष्टि हो जाती है, और जैसा पानी पीते हैं वैसी वाणी हो जाती है। इसलिए कहते हैं भाई बेटी तो बाप की है, धरती राज की है, और मर्जी तो आपकी चलेगी, मेरी मर्जी थोड़ी चलेगी। मैं तो आपको कह ही सकता हूँ, बहुत बता ही सकता हूँ, माना नहीं माना आपके ऊपर है। इसलिए मैं आपकी मर्जी के खिलाफ नहीं जाऊंगा। आगे जो भी 6 दिन बाकी है वो आपकी मर्जी की अनुकूल कथा कहूंगा तो आप कहेंगे अरे महाराज बहुत अच्छा है, क्या कथा नहीं हुआ, वाह हंस के पेट टूट गया। ఈరోజు స్టార్టింగ్ అయింది, 7వ తారీఖు లాస్ట్ అయింది వాళ్ళు. దీంట్లో మధ్యలో శ్రీకృష్ణ జన్మోత్సవం 6వ తారీఖుకి చేస్తారు, 7వ తారీఖు రుక్మిణి వివాహం, శ్రీకృష్ణ రుక్మిణి వివాహం చేస్తారు, 8వ తారీఖు నాడు సుధామ చరిత్ర, 9వ తారీఖు నాడు పూర్ణాహుతి యజ్ఞం అవుతుంది. పూర్ణాహుతి తర్వాత ఇదే ప్రోగ్రాంలో బాబా గారిని కూడా విగ్రహ ప్రతిష్ట ఆ రోజు పొద్దున 11:12కి అవుతుంది. సాయంత్రం పూట 4ంటికి బాబా గారి ధ్వజ అంటే జెండా, ఈ జెండా ఊరేగింపుతో తీసుకొచ్చి పైన గుడి మీద ఎక్కించారు. రాత్రి భజన కార్యక్రమం, రాత్రి మొత్తం బాబా జాగరణ ఉంటుంది. 5:30 పూల వర్షం కూడా ఉంటుంది. ఆ రోజు 9వ తారీఖు నాడు మొత్తం 9వ తారీఖు మార్నింగ్ నుంచి పైన కలశం ఎక్కిస్తూ మధ్యాహ్నం 11:12 విగ్రహ ప్రతిష్ట, సాయంత్రం 4ంటికి నుంచి ఊరేగింపు స్టార్ట్ అయ్యి 5:30కి వచ్చేస్తుంది. జెండా ఎక్కగానే పూల వర్షం ఉంటుంది, హెలికాప్టర్. రాత్రి బాబా గారి జాగరణ ఉంటుంది. జాగరణ అంటే బాబా గారి చరిత్ర చెప్తున్నారు, ఆయన అవతారము, ఆయన పెళ్లి కథ, ఆయన సమాధి తీసుకుని చెప్తారు. రాత్రి ఫుల్ నైట్ 9వ తారీఖు. ఈ కార్యక్రమానికి మినిమం తక్కువ కంటే తక్కువ 3,000 ఎక్స్పెక్టేషన్, తక్కువ కంటే ఎక్కువ 5,000 ఎక్స్పెక్ట్ కావడం ఎందుకే చాలా అదృష్టం. 2 तारीख को लेके आके वहाँ हैदराबाद से बाबा की अखंड जो 400 साल की जो अखंड जो चल रही है उसमें से जोत लगा के जोत लेके आए। यहाँ पे जोत लाने के बाद में इसे पूजा का कार्यक्रम आज से కుటుంబ సభ్యులను ఒప్పించి కులాన్ని పక్కన పెట్టి అనాథ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. పట్టణంలోని కాళీమాయి బస్తీకి చెందిన నీరజ్ లోత్ మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నాడు. పట్టణంలోని 5వ వార్డుకు చెందిన బోషాల కృష్ణవేణి సైతం మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తుంది. వీరిరువురు గత 8 నెలలుగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలకు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చి పెళ్లికి ఒప్పించడంతో ఇరువురి కుటుంబాల అంగీకారంతో పెద్దల సమక్షంలో వివాహం జరిపారు.
అనాథ యువతిని వివాహం చేసుకున్న నీరజ్ లోద్ను పలువురు అభినందించారు. ఖమ్మంలో గత కొన్ని రోజులుగా ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న దీక్షల్లో భాగంగానే వారికి కేటాయించిన స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్తో ప్రధాన రహదారిపై జర్నలిస్టులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.